కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట దేవస్థానంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ఈ నెల 17న ఉండడంతో ఈ రోజున హుజూరాబాద్ సిపి శ్రీనివాస్ జి ఇల్లంతకుంట దేవస్థానంలో పనులను పర్యవేక్షించారు. ఈవో సుధాకర్ను పనులు ఎక్కడి వరకు వచ్చినా అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అసౌకర్యాలు ఉండకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ కె కిషోర్, ఇల్లంతకుంట ఎస్ఐ నాంపల్లి రవికుమార్ పాల్గొన్నారు. జరగబోయే ఈ స్వామివారి కళ్యాణోత్సవం, అదేవిధంగా రథోత్సవాల తర్వాత పట్టాభిషేక మహోత్సవాలకు వచ్చేటువంటి భక్తుల గురించి మేమంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత ఎండోమెంట్స్ నుంచి అందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో, రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయత్ రాజ్ ఫైల్ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్తో ఒక టీంలాగా ఏర్పడి ఎలాంటి మంచి పండుగ వాతావరణంలో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఇక్కడ ఈ స్వామివారి కళ్యాణం జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. సో మా వైపు నుంచి, పోలీసు వైపు నుంచి సుమారు 6 ర్యాక్స్ లోపల ఒక 200 మంది నుంచి 250 మంది వరకు సిబ్బంది వచ్చి పనిచేస్తారు. కాబట్టి ఎలక్షన్ అమల్లో ఉంది. ఎవరు కూడా ఇందులో ఇబ్బంది పడకుండా ఎలక్షన్ కోడ్ దృష్టిలో పెట్టుకొని వచ్చే విఐపీలను కానీ, తర్వాత ఆఫీసర్స్ కానీ అన్ని రకాల ఏర్పాటు చేసినాం. సో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనము, తర్వాత పట్టాభిషేకము, రథోత్సవాలను వీక్షించి వారి ఆశీర్వాదాలను పొందాలని చెప్పి, అదేవిధంగా మా యొక్క భక్తుల దేవుని సేవలో భక్తుల సేవలో పోలీసులు అనేటువంటి నాణ్యతతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు స్వచ్ఛందంగా మంచి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత ఈవో గారు కూడా వారి నుంచి వారు చెప్పే అన్ని మా కోఆర్డినేషన్తో ఆల్ టీమ్స్ పనిచేసి ఈ దిగ్విజయంగా ఈ స్వామివారి కార్యక్రమాన్ని పూర్తి చేయడంలో మేము అన్ని చర్యలు తీసుకుంటాము.